బలవంతంగా జూలై 29, 2019లో నోటీసు ఇచ్చి సైట్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కాంట్రాక్టర్ని పంపించారు, ఇంజనీర్ని ట్రాన్స్ఫర్ చేశారు. 15 నెలల పాటు ఇక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రివర్స్ టెండరింగ్ అనే పేరు పెట్టి ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. మనం ముందే చెప్పాను నేను, ఈ ప్రాజెక్టులో 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్కి మనం నిర్మాణాలు చేస్తున్నాం. నదిని డైవర్ట్ చేస్తున్నాం. నది మీద పోతూ పక్కకు తిప్పి స్పిల్వేస్ ఇవన్నీ తీసుకొచ్చాం. అలాంటి ముఖ్యమైన ప్రాజెక్టులో డయాఫామ్ వాల్ కట్టి వదిలిపెట్టాం. కాఫర్ డ్యాములు పూర్తయ్యే సమయం, ఇంకొక చాలా తక్కువ పని కానీ కంప్లీట్ చేసుంటే ఆ ఏజెన్సీ ఉంటే అతని బాధ్యత. పీపీఏ చాలా స్పష్టంగా చెప్పారు. ఇంత మునుపు కూడా అనుభవం ఉంది. ఒరిజినల్ కాంట్రాక్ట్ని మార్చాం, మళ్ళా కొత్త కాంట్రాక్ట్కి ఇచ్చాం. అంటే అప్పట్లో ఒరిజినల్గా 2004 నుంచి ఆ క్లెయిమ్స్ అన్నీ ఉన్నాయి. పాత కొత్త ఇద్దరు కాంట్రాక్టర్లు ఉంటే అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడం కష్టమవుతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మనం చెప్పలేము, చాలా డిఫికల్ట్ అని దయచేసి ఆలోచించమని చెప్తే క్యాన్సిల్ చేసి రాటిఫికేషన్ పంపించారు. అంత దుర్మార్గంగా. ఒకవేళ పంపిస్తే దాన్ని ప్రొటెక్ట్ చేశారంటే అది కూడా చేయకుండా చేశారు. దీంతో మొత్తం కలిసి మీరు చూస్తే ఆగస్ట్, అక్టోబర్లో 2020లో వరదలు వచ్చాయి. ఆ వరద నీరంతా అక్కడ వెళ్ళింది. డయాఫామ్ వాల్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ని మొత్తం నిర్వీర్యం చేశారు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్ర ఇవన్నీ కలిపి పోలవరాన్ని ఇంకా ఎంత నాశనం చేయాలనో అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూస్తే ఈరోజు నేను అన్నీ కూడా మళ్ళా చూశాం. అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, మధ్యలో డయాఫామ్ వాల్, గ్యాప్ 1, గ్యాప్ 2 ఇవన్నీ కూడా మీరు చూస్తే ఏదైతే అక్కడ వాటర్ పోయిన తర్వాత ఆ ఎరోషన్తో ఆ వెలాసిటీ విపరీతంగా గోదావరి వాటర్ అనేది పెద్ద ఉధృతంగా వస్తుంది. ఎప్పుడైతే అక్కడ వచ్చిందో ఆ వాటర్ అంతా కూడా ఇచ్చేసి మొత్తం తిప్పేసే పరిస్థితికి వచ్చింది. నీళ్లన్నీ లోపలికి రావడం, ఈ రెండు మధ్య లోయర్ అప్పర్ కాఫర్ డ్యాముల మధ్య పెద్ద ఎత్తున మనం సుడిగుండాలు వచ్చినట్టు వచ్చి కింది వరకు 2020లో మొత్తం ఎరోషన్కి గురయ్యే పరిస్థితి వచ్చింది. టోటల్గా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. 200 మీటర్లు గ్యాప్ 3లో, గ్యాప్ 1లో ఎరోషన్కి గురయ్యే పరిస్థితి వచ్చింది. కింద నుండే సాయిల్ డిస్టర్బెన్స్ కావడమే కాకుండా ఇప్పుడు మీరు అక్కడ చూశారు, అక్కడ శాండ్ తీసుకొచ్చి మళ్ళా వైబ్రో కాంపాక్షన్ చేస్తున్నాం. ఎందుకంటే మొత్తం సాయిల్ అంతా లూజ్ సాయిల్ అయిపోయింది. రేపు ఇప్పుడన్నా కానీ ఒక భూకంపాలు అలాంటివి వస్తే ప్రాజెక్ట్ కూడా షేక్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ స్టాండర్డ్స్ ప్రకారం మళ్ళా చేయాల్సిన అవసరం మొత్తం చేసే పరిస్థితి వచ్చారు. ఒక దుర్మార్గమైన కార్యక్రమం వచ్చినప్పుడు 2400 కోట్ల రూపాయలు అదనంగా అయింది. ఉదాహరణకు న్యూ డయాఫామ్ వాల్ 990 కోట్లు. ఆ రోజు 440 కోట్లతో పూర్తి చేశాం. మోర్ దెన్ డబల్ అయింది. ఇంకో పక్క వైబ్రో కాంపాక్షన్, నేను పెట్టిన ఇసుక మీరు చూశారు, ఇప్పుడు చూపించాను అక్కడ 836 కోట్లు అయింది. శాండ్ ఫిల్లింగ్
363 కోట్లు. అదే మరి డీ వాటరింగ్, ఆ వాటర్ వస్తూ ఉంటే ఆ వాటర్ అంతా ఇచ్చేయాలి కాబట్టి ఒక 50-60 పంపులు పెట్టి వాటర్ డీ వాటరింగ్ చేస్తున్నారు. 211 కోట్లు అయింది. మొత్తం కలిస్తే 2400 కోట్ల రూపాయలు ఖర్చు అయింది.